ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకొస్తున్నట్టుగా విశాఖ వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. మనతో ఈ అల్పపీడనం దశ, దిశ వివరించడానికి విశాఖ వాతావరణ శాఖ విభాగాధిపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ అల్పపీడనం పరిస్థితి ఎలా ఉంది? ఈ తీవ్ర అల్పపీడనం నిన్నటి వరకు మనకు నైరుతి బంగాళాఖాతంలో అయితే చూసాం. అది ఆఫ్ ది శ్రీలంక కోస్ట్. అది క్రమేపీ ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ దిశకి వెళ్తూ అది ఈరోజు దానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే దానికి పరిసర ప్రాంతంలో అయితే నెలకొని ఉంది. అది క్రమేపీ ఇటు సేమ్ అదే డైరెక్షన్లో అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ 12 అవర్స్లో సౌత్ తమిళనాడుని చేరుకుంటూ అది క్రమేపీ బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. దీని ప్రభావం చేత మనకి ఇటు దక్షిణ కోస్తాలోను, రాయలసీమలోను మాసర్ వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇటు రాయలసీమలో ఉంటున్న తిరుపతి జిల్లాలో సత్యవేడలో అయితే అత్యధికంగా 8 సెంటీమీటర్లు, తిరుపతి ఎయిర్పోర్ట్లో 7 సెంటీమీటర్స్, తడలో 5 సెంటీమీటర్స్, కాళహస్తిలో కూడా 5 సెంటీమీటర్స్ అలా నమోదు జరిగింది. ఇటు నెల్లూరు జిల్లాలో కూడా ఒక మాస వర్షాలు నమోదవడం జరిగింది. దీన్ని నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసినా కూడా రాయలసీమకి దీని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే అక్కడక్కడ ఒక మాస వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, ముఖ్యంగా తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 3 జిల్లాల్లోనూ, రాయలసీమలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాలకి భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. వీటితో పాటు దక్షిణ కోస్తాలో ఉంటుంది నెల్లూరు జిల్లాకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అలాగే మత్స్యకాల వరకు చూస్తే ఎటువంటి హెచ్చరికలు అయితే మనం జారీ చేయలేదు. సమీప భవిష్యత్తులోనే ఇంకో అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది చెప్తా ఉన్నారు. ఎప్పటిలాగా ఇది ఏర్పడవచ్చు? ఇప్పుడైతే అనదర్ అయితే ప్రస్తుతానికి అయితే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అయితే ఉన్నాయి. అవి రావడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ బులెటిన్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం.